మేం లొంగిపోలేదు, సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. రీట్రీట్ కాలేకపోవడమే ఈ నష్టానికి కారణం. ఇక ప్రజాక్షేత్రంలో ఉండి చట్టబద్ధంగా పోరాడతాం, మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి అంటూ ఆంధ్రజ్యోతితో ఎవరు దేవ్జీ అండ్ మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. అంటే మేము లొంగిపోలేదు, మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తున్నటువంటి క్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేశారు, సో అరెస్ట్ను లొంగుబాటుగా చూపించారని చెప్పేసి చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎవరు దేవ్జీ చెప్తున్నాం. తాము ప్రభుత్వానికి లొంగిపోలేదని సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారని మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మల్లా రాజరెడ్డి అన్నారు. డీజీపీ శివరెడ్డి సమక్షంలో రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చిన వీరు ఇకపై ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడతామని తెలిపారు. అమరుల కుటుంబాలు ఆదుకోవాలనే చైతన్య కార్యక్రమంతో తమ రాజకీయ అరంగేటం మొదలవుతుందని అన్నారు. సో మావోయిస్టు పార్టీని ఇక్కడ మళ్ళొకసారి క్లియర్గా మనం చూద్దాం. మావోయిస్టు పార్టీ చట్టబద్ధమైన రాజకీయ పార్టీగా గుర్తించాలని వివిధ కారణాలతో జైళ్లలో ఉన్నటువంటి మావోయిస్టులను వారికి మద్దతుగా నిలిచిన వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించి వారిని విడుదల చేయాలని కోరారు. ఆపరేషన్ గగార్ తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సూచనల మేరకు రీట్రీట్ కాలేకపోవడం ఇంత భారీ నష్టానికి కారణమైందని చెప్పారు. ఈ మేరకు వారు ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. పోలీసులు మీరు లొంగిపోయారని అంటున్నారు, మీరు ఇప్పుడు అరెస్ట్ అంటున్నారు, మాది లొంగుబాటు కాదు, మేము ఒక ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలో పార్టీ శ్రేణులు సమీకృతం చేయడానికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజరెడ్డిని హన్మకొండలో నన్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి వరకు రహస్య జీవితంలో ఉన్నాం, ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల కోసం లీగల్ ఫ్రేమ్లో పనిచేస్తాం. 2023 వరకు కేంద్ర కమిటీ యాక్టివ్గా ఉందా? 2024లో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి వేలాది పోలీసుల మోహరింపు జరిగింది. ఇన్ఫార్మర్ల నెట్వర్క్ను బలోపేతం చేసుకుని మా కదలికలపై నిఘా పెట్టారు. కాల్పులకు దిగగా కొందరు అమరులైతే మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఆనాడు కేంద్ర కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లేకుండా పోయింది, దీంతో ఆ పరిస్థితి వచ్చిందంటూ చెప్తున్నారు. సో కేశవరావు ఉన్నప్పుడు లొంగుబాటుపై పార్టీలో చర్చ జరిగిందంటే అవును, అప్పట్లో శాంతి చర్చల కమిటీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడవుల్లో మేము తిరగలేని నిర్బంధ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే సురక్షిత ప్రాంతాలకు తరలాలని నిర్ణయం తీసుకున్నాం. సాయుధ పోరాట విరమణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంబాలను సురక్షిత ప్రాంతానికి పంపిస్తున్నప్పుడు జరిగిన ఎన్కౌంటర్తో ఆయనతో పాటు 28 మంది మావోయిస్టులు చనిపోయారట. పాపం, అయ్యో. సోను ఆశన్న సాయుధ పోరాట విరమణ ప్రకటన సమిష్టిమేనా? లేదు, అది వారి విన్నయమే. పార్టీ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది. హిడ్మా మరణం గురించి ఎప్పుడు తెలిసింది, ఎక్కడున్నారు? సో ఆ సమయంలో మేము అడవులోనే ఉన్నాం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే క్రమంలో హిడ్మా ఎంచుకున్న వ్యక్తిపై మాకు అనుమానం కలిగి అతనితో వెళ్ళవద్దని హెచ్చరించాం. ఆయన మా మాటలు పట్టించుకోకుండా వెళ్లడంతో మరణించాడు. అయితే ఆ సమయంలో విదేశాలకు మేము పారిపోవాలని అనుకోలేదు. ఇతర రాష్ట్రాలు తలదోచుకోవడానికి చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి మా వాళ్ళు వెళ్లారు. ఒకరి ఇచ్చినటువంటి సమాచారంతోనే హిడ్మా ఎన్కౌంటర్ అరెస్ట్ జరిగాయి. సో 100% హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్. ఇది గతంలో కూడా చెప్పడం జరిగింది. హిడ్మా అనేది ఫేక్ ఎన్కౌంటర్, ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి సమాచారంతోనే జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమైంది. లొంగుబాటుపై చర్చ జరిగిందా? కగార్ వల్లే లొంగిపోతున్నారా? సో ప్రాణభయంతో తూటాలకు భయపడి తీసుకున్న నిర్ణయం కాదు. ఉద్యమ బలాబలాలను బట్టి రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. ఉద్యమానికి గడ్డు స్థితి వచ్చినప్పుడు కొన్ని ఎత్తుగడలు తీసుకున్నాం. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినప్పుడు రీట్రీట్ ఎత్తుగడ చేపడదామని అనుకున్నాం. కానీ రీట్రీట్ అమలు చేయలేని విధంగా పరిస్థితి వచ్చింది. వర్గ విభేదాలు, వ్యక్తుల మధ్య అంతరాల వల్లే పార్టీకి స్థితి. ఇది అపోహ మాత్రమే. 2023లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో, 2024లో పొలిట్ బ్యూరో సమావేశంలో భిన్నాభిప్రాయాలు రాలేదు. సోను లేఖ రాసినప్పుడే భిన్నాభిప్రాయ సమస్య వచ్చింది. సోను లేఖను నేను వ్యతిరేకించాను అంటూ చూస్తాం. సో అంటే ఇలా 2 రకాల 3 రకాల అంశాలు ఉంటాయి. విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ బతికి బట్టగట్టి కనీసం లొంగిపోయినారు అంటే వీళ్ళు గమనించరు ఎవరు ఈ పార్టీలో ఎవరు ఇన్ఫార్మర్లు కాదని చెప్పేసి కొంత గమనించే అరెస్ట్ అయినట్టు కనబడతా ఉంది. లేకపోతే వీళ్ళు కూడా ఎన్కౌంటర్ అయ్యేవాళ్ళే. ఇదంతా ఒక మావోయిస్ట్ పార్టీలో ఒక పెద్ద రచ్చ జరుగుతోంది వాస్తవంగా. ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి? 2007 నుంచే పార్టీలోకి యువత విద్యార్థికులు రావడం తగ్గిపోయింది. ప్రజలకు ఉద్యమాలకు దూరమవుతున్నామని, అడవికి ఆదివాసులకే పరిమితం అవుతున్నామన్న అంశంపై సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో పార్టీ విఫలమైంది. సెల్ ఫోన్ల ప్రమాదాన్ని గుర్తించి వాటిని వాడకూడదని అగ్రనాయకత్వం నిర్ణయించింది. కానీ వాడిన కొందరి వల్ల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత డబ్బు బంగారం ఎలా వస్తుంది? మాది రాజకీయ పార్టీ, ఉద్యమాన్ని నడపాలనుకున్నప్పుడు డబ్బు అవసరం ఉంటుంది. మాకు ఆర్థిక పాలసీ అనే డాక్యుమెంట్ ఉంటుంది. అయితే 3 ఏళ్ల అవసరాలకు మించి ఎప్పుడు నిధులు వసూలు చేయకూడదు. కానీ 2 ఏళ్ల అవసరాలు కూడా మా వద్ద నిల్వలు ఉండేవి కావు. 2000 మంది బలగాలతో కూడిన దండకార్యాన్ని నడపాలనుకుంటే కోట్లాది రూపాయలు అవసరం అవుతాయి. మా దళాలకు బట్టలు, బూట్లు, ఆయుధాలు, పార్టీ ప్రచారం, వైద్యం, చదువు ఇవన్నీ అవసరాలే. వీటి వరకు డబ్బు అవసరమే. రాజకీయాలకు రావడం అంటే ఇలా పార్లమెంటరీ రాజకీయ పార్టీగా రాదలుచుకోలేదు. ప్రజా సమస్యలపై ప్రచారం చేసి వాటిని చైతన్యపరిచి చట్టపరిధిలో పోరాటాలు కలిస్తాం. ఎంపీ ఎమ్మెల్యే కావడం మా లక్ష్యం కాదు. సీఎం వద్ద మా పార్టీని లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలని డిమాండ్ పెట్టాం. అప్పుడే సాయుధ పోరాట విరమణ ప్రకటన అని చెప్పాం. మా డిమాండ్లను సీఎం ద్వారా కేంద్రానికి చెప్పించామంటూ చెప్తున్నారు. సో గణపతి ఎక్కడున్నారు? షెల్టర్ జోన్ తరలించారు. ఆయన షెల్టర్ జోన్లో ఉన్నారా, అరణ్యంలో ఉన్నారా అనే విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. మా రాజకీయ పార్టీ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరిస్తే అప్పుడు గణపతి దిశలో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ చెప్తా ఉన్నారు. సో ఇది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్తున్నట్టుగా కనబడతా ఉంది. సో హిడ్మా మరణం గురించి కానీ, లేకపోతే వాళ్ళ రాజకీయ పార్టీగా నిర్మాణం కానీ, అందులో ఉన్నటువంటి
లోపాలు అంటే మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్ఫార్మర్ నెట్వర్క్ ద్వారా జరిగిన నష్టం కావచ్చు, లేకపోతే సోను ఎవరైతే మల్లోజ్లా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ చాలా కూలంకషంగా చర్చించినట్టుగా కనబడతా ఉంది.